ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, కొంచెం గ్యాప్ తర్వాత మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు నేను దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆ రోజు కూడా మీకు అందరి కోసం, అంటే ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, దీవించబడుతున్నారో, ఆశీర్వదించబడుతున్నారో మీ అందరికీ కోసం కూడా రోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. కామెంట్ బాక్స్లో మీరు రాయండి, తప్పకుండా వాటి కోసం మేము ప్రార్థన చేస్తాం. నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట మత్తయి గారు వ్రాస్తున్నారు. పరిశుద్ధాత్మ పూర్ణుడై మత్తయి ఈ మాటలు వ్రాస్తున్నాడు. ఆయన 5వ అధ్యాయం 18వ వచనం ఏమనుందంటే, ఆకాశమును భూమిని గతించిపోవుననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను సొన్నైనను తప్పిపోదని అక్కడ నిశ్చయముగా చెప్తున్నానని అక్కడ రాయబడింది. ప్రియులారా, ఆకాశమును భూమిని గతించిపోవుననే కానీ, మనం మానవులు చాలాసార్లు మన ఆలోచన ప్రకారంగా ఏమనుకుంటూ ఉంటామంటే, భూమి గతించిపోదు, ఇలాగే ఉండిపోతుంది, ఆకాశము గతించిపోదు, ఇలాగే ఉండిపోతుంది, లేక ఈ లోకంలో చాలా విషయాలు వాటికి మరణం లేదు, గతించిపోవు, ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మెనీ పీపుల్ థింక్ దట్ ద ఎర్త్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. నిత్యము భూమి ఉండిపోద్ది. ద స్కై ఈజ్ ఎవర్ లాస్ట్. ఆకాశం కూడా నిత్యము ఉండిపోతుందని అనుకుంటారు. కానీ జీవ గ్రంథము దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఆకాశమును భూమిని గతించిపోవుననే కానీ, అంటే దాని అర్థము సమ్ డే ఆర్ సమ్ పర్టికులర్ టైమ్ అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ఎర్త్ అండ్ స్కై విల్ డిసపియర్ అండ్ విల్ బీ రూయిన్డ్ అండ్ విల్ బీ పాస్డ్ అవే. ఆకాశము భూమి గతించిపోతున్నాయి. ఈరోజు మీకు చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, గతించిపోవే అంశాలు, ద థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ పాస్డ్ అవే, ద థింగ్స్ విచ్ విల్ బీ పాసింగ్ అవే. గతించిపోవే అంశాలు బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం చెప్పాడని ఈ యొక్క కాన్సెప్ట్ మీద మీకు కొన్ని వీడియోస్ నేను చేస్తాను. మీరు దయచేసి ఈ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ ఫాలో అవుతుండండి, వాక్యం వినండి, జ్ఞానము పెంచుకోండి, దేవునిలో విశ్వాసం పెంచుకోండి, డెవలప్ చేసుకోండి, అన్ని విధాలుగా జీవితం మార్చుకోండి. దేవుడు మనలను దీవించేలాగా దేవునికి అనుగుణంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థానమునకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కనుక ఈ చాలామంది ఏమనుకుంటారంటే, ఈ గతించిపోయే అంశాలనే కాన్సెప్ట్, ద థింగ్స్ విచ్ విల్ బి పాసింగ్ అవే, గతించిపోయే అంశాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిగా జీవగ్రంథం సెలవిస్తున్నది ఆకాశము భూమి గతించిపోతాయట. చాలామంది అనుకుంటారు, ఈ భూమి మీద నేను నిత్యము ఉండిపోతాను, ఈ భూమి శాశ్వతము, మనము శాశ్వతం కానీ భూమి శాశ్వతం అనుకుంటారు చాలామంది. మనము శాశ్వతం కాదు కానీ ఈ భూమి శాశ్వతము అని అనుకుంటారు. మనము శాశ్వతం కానీ ఆకాశము శాశ్వతము అని అనుకుంటారు చాలామంది. బట్ వీఆర్ రాంగ్. నథింగ్ విల్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ భూమి గురించి చాలామంది కొట్లాడుకుంటుంటారు, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు, ఒకరికొకరు ద్వేషం పెంచుకుంటూ ఉంటారు భూమి కోసం. కానీ భూమి గతించిపోతుంది సమ్ టైంలో, ఏదో టైంలో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ గతించిపోయేటువంటి భూమి కోసం, ఈ గతించిపోయేటువంటి ఆకాశం కోసం, ఈ గతించిపోయేటువంటి లోకం కోసం చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాటి కోసం పగలు పెంచుకుని, ప్రతీకారాలు పెంచుకుని,
ద్వేషం పెంచుకుని మనుషులతో సంబంధాలు తెగిపోయి అసలు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం లేకుండా బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ప్రియులారా, జస్ట్ నో ద ట్రూత్. సత్యము తెలుసుకోండి. సత్యము తెలుసుకున్నప్పుడు ఆ సత్యము మనలను స్వతంత్రులు చేస్తుంది. మన తప్పుడు ఆలోచనల నుంచి మనల్ని బయటపడేస్తుంది. తప్పుడు విధానాల నుంచి బయటపడేస్తుంది. తప్పుడు పద్ధతుల నుంచి బయటపడేస్తుంది. కనుక ఆకాశము భూమి గతించిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ విల్ బి పాసింగ్ అవే. గతించిపోయే అంశాల్లో మొట్టమొదటిగా ఆకాశము భూమి గతించిపోతుంది. అక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, ఆకాశము భూమి గతించిపోవుననే కానీ మరి అంటే దాని అర్థము ఆకాశము భూమి ఏదో ఒక సమయంలో గతించిపోతుంది అనమాట. కనుక ప్రియులారు గమనించండి, ఈ భూమిని గతించిపోయే భూమి కోసం కొట్లాడుకోద్దు. ఎవరికి చెందవలసింది వారికి చెందుతుంది. న్యాయంగా మనం సెటిల్మెంట్లు చేసుకోవాలి. కానీ అంటే దాని అర్థము న్యాయంగా మనము పరిష్కరించుకోవాలి అంతే తప్ప అన్యాయంగా ఈ గతించిపోయే భూమి కోసం ఆకాశం కూడా దెబ్బలాడుకుంటున్నారు చాలామంది. ఆకాశం గురించి ఎవరు దెబ్బలాడుకుంటున్నారు తెలుసా? దేశాలు. ఈ ఆకాశ భాగం మాది, ఈ ఆకాశ భాగం మాదని దేశాలు ఈ అనుమతి లేకుండా ఒక భూమి మీద ఉన్నటువంటి ఆకాశంలో, ఒక దేశముకు సంబంధించిన ఆకాశంలో ఇంకొక దేశముకు సంబంధించిన విమానము అనుమతి లేకుండా, ముఖ్యంగా ఈ సైనిక సంబంధమైన విమానాలు, ఆర్మీకి సంబంధమైన విమానాలు తిరగకూడదు. అంటే అక్కడ కూడా కొట్లాట జరుగుతుందన్నమాట. ప్రియులారా, ఏది శాశ్వతం కాదు. కానీ ఏది శాశ్వతముందో తెలుసా? మన ఆత్మ శాశ్వతము. ఈ ఆత్మ కాపాడుకోవడానికి మనము దేవుని వాక్యమును వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో జీవించాలి. మనము ఈ లోకమును ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలీదు. నో వన్ నోస్ వెన్ డు వి లీవ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడు విడిచిపెడతామో తెలీదు. కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఈ భూమి మీద మనకు శాశ్వతం కాదు, ఈ భూమి కూడా శాశ్వతం కాదు. కానీ హూ ఈజ్ పర్మనెంట్ అండ్ హూ ఈజ్ ఎవర్ లాస్టింగ్? గాడ్ ఈజ్ పర్మనెంట్ అండ్ గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. దేవుడే శాశ్వతంగా ఉంటాడు, ఆయనే శాశ్వతుడు. ఆ శాశ్వతమైన దేవుని మనము నమ్ముకొని ఆయన దగ్గరకు వెళ్ళడానికి మనము ఈ లోకంలో ఉండగానే మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఈ రోజున ఇంకా ఒకవేళ యేసు ప్రభుని మీరు రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించండి. ఈ గతించిపోయే భూమి కోసం, గతించిపోయే లోకం కోసం ప్రియులారా మనము అతిగా ఆశపడవద్దు. దేవుని మీద ఆశపడదాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద భయభక్తులు కలిగి జీవిద్దాం. ఒకవేళ ఈ లోకం మనం విడిచిపెడితే ఆయనను చేరుకోవటానికి మార్గము సరళము చేసుకోవాలి. ఆయనను చేరుకోవటానికి మనము ఈ ప్రాణం ఉండగానే మనము మార్గము సరళం చేసుకోవాలి. కనుక బైబిల్లో ఇంకా అనేక అంశాలు, గతించిపోయే అంశాలు ఉన్నాయి. వాటి గురించి మీకు తర్వాత వీడియోలో కూడా చెప్తాను. ఆకాశము భూమి గతించిపోవుననే కానీ దేవుడే శాశ్వతమని. ఇవి ఆకాశం భూమి గతించిపోతాయి, దేవుడు శాశ్వతంగా ఉంటాడు. కనుక దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి. మన జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు, మన జీవితాన్ని మార్చే దేవుడు తప్ప ఈ లోకం కాదు, మనుషులు కాదు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో పాటు తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, మమ్మలను ప్రేమించి మీరు మా జీవితాల్లో నూతన దినం అనుగ్రహించి మిమ్మలను చేరుకోవటానికి ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభా, ఇంతవరకు మీ వాక్యముతో మాతో మాట్లాడారు ప్రభా. దేవా, ఈ లోకములో ఆకాశము కానీ భూమి కానీ శాశ్వతం కాదు, గతించిపోతాయని చెప్తున్నారు. ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రభా, మేము మిమ్మల్ని నమ్ముకోవడానికి అనేక మంది జీవితాల అవకాశం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి. ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరతలో ఉన్నారో వారి అవసరాలు అక్కరతలు తీర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరు తలగా చేసే దేవుడు కానీ తోకగా చేసే దేవుడు కాదు. అంటే మీరు దీవించే దేవుడు ప్రభా. యు ఆర్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మీరు దీవించే దేవుడు తండ్రి. దేవా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.